దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine Atma. దైవమునందు ఏ చైతన్యం ఉన్నదో అదే చైతన్యము సర్వజీవులు యందు కూడాను ఉంటున్నది. The awareness present in God is present in all beings. యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండమునందు కూడా ఉంటున్నది. That which is contained in Pinda is present in Brahmanda, the universe. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, The Brahmanda is the very form of the cosmic form. పిండాండమును అణుతత్వమని The Pindanda stands for atomic మనం power. భావిస్తున్నాము. We consider like ఇది that. చాలా పొరపాటు. It's a mistaken idea. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. The cosmic form is not the combination of objects. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. It's not unity in diversity. విరాటత్వం అనగా సర్వస్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. Cosmic form is the one which exists everywhere. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. This is the difference between the seed and the tree. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనం నందే ఇమిడి ఉంటున్నది. That huge tree lies within the tiny seed. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. Without the seed, tree cannot exist, nor the tree without ఇవి the seed. రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. Both are interdependent and interrelated. అదే విధంగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడాను లేదు. Similarly, there is no difference between God and man. దైవత్వం నందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. The divinity present in God is present in man కానీ మనకు also. అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది. But it's not so easy to recognize this factor. మానవునికి అన్నీ తెలుసు. Man knows everything. ఏ దేశమునందు ఏ కర్మలు ఏ విధమైనటువంటి యొక్క పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసును. He knows all kinds of changes taking place in all countries. కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు. But he's not able to know his own self. ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం? What is the fun of knowing everything? ఎన్ని విద్యలు నేర్చి ఇవి ఏమి తరం? What is the fun of learning all forms of తన నొసట education? వ్రాత తప్పించ ఎవరి తరం? Nobody can make you escape from చెడ్డ destiny. బుద్ధులు తను చేరనేని When bad thoughts enter into the brain, ఎండబారును బుద్ధులు బండబారు అని. our intelligence becomes perverted. కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. So our intelligence is of no use. మన బుద్ధి కుశలతలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. Our intellect is of no value. మన ధనకనక వస్తువాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏ మంత్రము పనికిరావు. The power and the pelf and prosperity, the ego, has no place. దివ్యమైన భావము, నవ్యమైన నడత, The divine feelings and the proper conduct. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను ఆకాశం నుండి ఉట్టిపడలేదు. The welfare of the country does not descend from sky. భూమి నుండి పుట్టి రాలేదు. It doesn't grow from earth. మానవుని యొక్క నడతల నుండి మన యొక్క సౌభాగ్యం అభివృద్ధి అందుతున్నది. Basing on the human conduct, the prosperity lies. కనుక ఈనాడు మానవుని యొక్క నడతలు పవిత్రమైనదిగా మనం తీర్చిదిద్దుకోవాలి. So we have to shape out the human behavior as sacred. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవ యొక్క జాతికి నీతియే ప్రధానమైన సత్యాన్ని గుర్తించాలి. For the human society, we have to recognize that the మన morality is కర్తవ్య important. కర్మలను నిర్వర్తించాలి. We have to perform our duties and responsibilities. ఐకమత్యంతో మన సమాజ సేవలో పాల్గొనాలి. We have to participate in social service in unity. ఐకమత్యమే బలము. Unity is strength. అందరి శ్రేయస్సు. It aims at welfare. చీలిపోయిన సంస్థలు కూలిపోతుంది. The institutions which are divided are sure to ruin. చీలిపోయినటువంటి దేశం కూడా కూలిపోతుంది. The divided nation also will put down to ruin. కనుక దేశ సౌభాగ్య నిమిత్తమై For the welfare of the country, మానవుడు ఐక్యతగా జీవించాలి. we should live in unity. నీచము అధికమనేటువంటి తారతమ్యమును విస్మరించాలి. We should also forget that which is mean, that which is దేశ high. క్షేమాన్ని హృదయమునందు హత్తుకోనట్టుగా చేసుకోవాలి. We should preserve in our hearts the welfare of the country. ఇది నాదు మాతృదేశము, This is my mother ఇది country. నా ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు, This is my religion. ఎదగొట్టి నుడువరేని బ్రతికిన పీరుంగకండు వస్తుందనగలడా? Is there not anyone equal to that of a dead corpse who doesn't declare that this is my భారతీయుడు నీవు country? చెప్పుకున్నందుకు భారతీయ సంస్కృతిని నీవు అభివృద్ధి పరచాలి. Calling భారతీయ yourself సంస్కృతిని నీవు అనుసరించాలి. Calling yourself Bharatiyas, you should uphold Bharatiya culture. ఈ and your ఐకమత్యమే ideas. మనం కోల్పోయిన తర్వాత ఇంక మనం చేసేటువంటి పని ఏమిటి? When once you lose the unity, what is it you are going ఏదో to do? కొన్ని భేదములు ఉండవచ్చు మానవత్వములో. There may be few differences among ఈ people. భేదం ఉండినంత మాత్రమున మనము ఏమాత్రము దుఃఖించరాదు. We need not worry about the ఈ differences. భేదమును దూరం గావించుకున్న ప్రేమతత్వాన్ని పెంచాలి. If we get away from the differences, we can develop love. అది నిజమైనటువంటి యొక్క మార్గం. That is the true path. మానవుని జీవితము
చాలా విలువైనటువంటిది, The human life is highly valuable. జీవించదగినటువంటిది, It has to be lived. చాలా పవిత్రమైనటువంటిది, It's sacred. దివ్యమైనటువంటిది, It's noble. ఉత్కృష్టమైనటువంటిది, ఉజ్వలమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. It's noble. It's one of character. కానీ But తన యొక్క పవిత్రతను తాను తెలుసుకున్నట్టుకు ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు. he is not making an effort to realize the sacredness within. సాయి తత్వంలో కూడా చాలా మంది అర్థం చేసుకోలేని వారు ఉంటారు. There are many who do not understand the nature of Sai. సాయి తత్వం అనుకుంటే ఈ విధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంటుందాదే? How is it is happening like this? ఈ సాయి ఎవరు? Who is Sai? ఎవరు అర్థం చేసుకోలేరు. No one can understand. నేను సన్యాసిని కాదు, I am not a celibate. నేను యోగిని కాదు, I am not yogi. నేను భోగిని కాదు, I am not bhogi, the one నేను enjoyed. త్యాగిని కాదు, I am not the one of sacrifice. నేనే. I am I. ఈ నేను అనేటువంటి పదమే ఆత్మకు మొదటి పేరు. This I is the first name of Atma, the true self. సన్యాసి అయితే దానికి కొన్ని హద్దులు ఉంటుంటాయి. The celibate sannyasi has certain యోగి అయితే limitations. కొన్ని పరిమితులంతా ఉంటుంటాయి. The one that enjoys has limitations. ఇంకొక జోగి అయితే మరికొన్ని పరిమితములంతా ఉంటాయి. If you are a papa, you have కానీ limitations. నాకు ఏ పరిమితము లేదు. Swami has no limitation. అపరిమితమైనటువంటి యొక్క ఆనందమే నాది. Swami enjoys limitless bliss. నా పేరు నేనే. Swami is himself. పెట్టిన పేరే కానీ ఇది పుట్టిన పేరు కాదు. It is the name given. It's not the one that came with the birth. కనుకనే దివ్యత్వాన్ని గుర్తించవాలంటే ప్రతి ఒక్కరి ఎందుకును నేను 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 అనేటువంటి పదము నిండి ఉంటున్నది. To realize the divinity, the path is this. There is this I in everyone. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మన సంబంధము చాలా శాశ్వత సంబంధము. Our relationship is permanent. ఈ సమాజంలో ఉన్నటువంటి అంగములే ఈ శరీరములు. All the limbs of the society are ఈ constitute సమాజము body. మానవత్వకు అంగము. The society is the limb to the human body. నాట్ హ్యూమానిటీ. Humanity. కనుక మానవత్వము ప్రకృతికి అంగము. Humanity is the limb to the nature. ఈ ప్రకృతి పరమాత్మకు అంగము. This nature is the limb of కనుక God. ప్రపంచంలో ఎక్కడ చూచినప్పటికీ అంగీభావ సంబంధం అనేటువంటిది సాక్షాత్కరిస్తుండాలి. So wherever you see, there is this kind of relationship between the limb and the body. కనుక అంత సంబంధము అంగములతో కూడి ఉంటుండాలి. So there is this kind of relationship between the limb. ద్వేషానికి ఎక్కడ అవకాశం ఉంటుండాలి? Then where is the scope for hatred? నేను ఏమీ తెలియనటువంటి మూర్ఖుడను, I don't know anything. I'm a fool. నేను విద్యా విహీనుడను, I don't have education. నేను అల్పుడను I'm a mean. అని అనేక మంది భావిస్తుంటారు. Many feel so. ఆ విధంగా భావించకూడదు. You should never consider like that. మనము అనేక విధములుగా కూడా కొన్ని మిషన్లు అంతా చూస్తున్నాము. We see so many machines. రాకెట్స్ అంతా చూస్తున్నాము. We see rockets. ఈ రాకెట్స్ లోపల అనేక పిన్స్, స్క్రూస్, బోల్ట్స్, నట్స్ ఇవన్నీ ఉంటుంటాయి. In these rockets, there are so many screws, nuts and bolts. ఈ రాకెట్స్ లో ఉన్నటువంటిది ఏ యొక్క వస్తువు ప్రధానమైనటువంటిది, ఏ యొక్క పార్ట్ ప్రధానమైనటువంటిది, Which part is important in this rocket? ఎవరు నిర్ణయించడానికి వీలు కాదు. Nobody can decide. ప్రతి బోల్ట్ కూడాను ప్రధానమైనటువంటిదే, Every bolt ప్రతి is నట్ కూడాను ప్రధానమైనటువంటిదే, every nut is ప్రతి important. స్క్రూ కూడాను ప్రధానమైనటువంటిది. Every screw is important. ఇంత పెద్ద రాకెట్ లోపల చిన్న పిన్ను పోతే ఏమి నష్టం అంటే అంతా భస్మం అయిపోతుంది. In such a big rocket, when small pin is gone, the whole thing will put down to ashes. కనుకనే ఈ విశ్వమైనటువంటి విరాట స్వరూపం లోపల ఒక్కొక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క పిన్ను, బోల్ట్స్, నట్స్, స్క్రూస్. In this cosmic form of God, in this universe, everyone is a screw or a bolt or a nut. కనుక ఎవరెవరి స్థానంలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. Basing on our position, the place, each one అప్పుడే has to ఈ discharge the విశ్వమైనటువంటి duty. యొక్క మిషను చక్కగా జరుగుతూ ఉంటుండాలి, ప్రశాంతిని చేకూరుస్తుంది. Then this universe, which is a machine, will run softly and well. విశ్వశాంతిని కోరి మనం ఈ యొక్క పనిని మనం ప్రారంభించాలి. We should work for universal peace. విశ్వశాంతియే వ్యక్తి శాంతి. The peace in the universe ensures the peace in the individual. వ్యక్తి శాంతియే విశ్వశాంతిగా భావించరాదు. The individual peace, we should never make it విశ్వశాంతి universal. వ్యక్తి శాంతి. It is the universal peace that is the individual peace. ఎందుకనగా విశ్వంలో నీవు ఒక్కడు. Because you are a part in the universe. ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం విశ్వసించాలి. That kind of equanimity you should have. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని, పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేసుకుంటున్నాము. We perform so many functions, the birthdays and festivals. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము. The festivals are not that important. మనకు వేషములు కాదు ప్రధానము. వేషములు కాదు It's not ప్రధానం. the dress that's important. భాషలు కాదు ప్రధానం. Not the language that's important. భావము ప్రధానము. The feeling is important. ఈ భావశుద్ధి లేకుండా ఆగినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు. Without purity of the heart, you cannot have fulfillment of wisdom. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై
మీరు తగినటువంటి చర్యలు గావించండి. To purify the heart, you do actions. అందరినీ ప్రేమించండి. You love everybody. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना सम योग नहीं, जप जान ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, कोई नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, कोई नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि